చాలా మంది ఉద్యోగుల ప్రమోషన్లు తొక్కి పెడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబ్కి హైకోర్టులో చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబ్కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఐఏఎస్ అహ్మద్ అనర్హుడంటూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా పిటిషన్ను కొట్టివేయాలని అహ్మద్ బాబు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ జరిపింది. దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉద్యోగుల సంఘం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొన్ని రోజులుగా అహ్మద్ బాబుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అన్ని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. చాలా మంది ఉద్యోగుల ప్రమోషన్లను అహ్మద్ తొక్కిపెడుతున్నారంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ఈ క్రమంలో అహ్మద్ బాబు అప్పీల్కు వెళ్లడంతో హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖతో పాటు అహ్మద్ బాబు నిర్వహిస్తున్న శాఖల్లో ఏదీ సవ్యంగా లేనట్లు కనిపిస్తుందని సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఉద్యోగ సంఘం వినతిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.